ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్కు అంతా సిద్ధమైంది. ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడబోతున్నాయి. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. ప్రత్యర్థులను కుమ్మేసి కాన్ఫిడెంట్గా ఫైనల్ చేరుకున్నాయి. అయితే స్పెయిన్కు గోల్ కీపర్ ఉనై సైమన్ కీలకంగా నిలుస్తున్నాడు. గోల్ పోస్ట్ ముందు అడ్డుగోడలా ఉంటున్నాడు. ప్రత్యర్థి జట్లలో ఎంత గొప్ప ప్లేయర్లు ఉన్నా అడ్డుగా ఉనై సైమన్ నిలబడుతున్నాడు. ఫైనల్లోనూ ఉనై సైమన్ మీదే అందరి ఫోకస్ పడబోతోంది. గోల్స్ మోత మోగిస్తున్న మెస్సీకి స్పెయిన్ గోల్ కీపర్తో సవాల్ తప్పదనే అంచనాలు ఉన్నాయి. వరల్డ్ కప్లో ఎక్కువ గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపే కూడా సైమన్ను దాటి గోల్ చేయలేకపోయాడు. ఫ్రాన్స్ ఫైనల్ చేరకుండా ఉనై సైమన్ అడ్డుగా నిలిచాడు. స్పెయిన్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ కప్ గ్రూప్ దశ నుంచి ఉనై సైమన్ ఆకట్టుకుంటున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు స్పెయిన్తో 7 జట్లు తలపడ్డాయి. బెల్జియం మాత్రమే స్పెయిన్పై గోల్ సాధించింది. మరే జట్టు కూడా గోల్ కొట్టలేకపోయింది. 6 మ్యాచ్ల్లోనూ సైమన్ క్లీన్ షీట్లు సాధించాడు. ప్రపంచ కప్లో సరికొత్త రికార్డును అందుకున్నాడు. 630 నిమిషాల పాటు స్కోరే ఇవ్వలేదు. ప్రపంచ కప్లో స్పెయిన్పై 10 సార్లు గోల్స్కు పోర్చుగల్ ప్రయత్నించింది. కానీ ఉనై సైమన్ దెబ్బకు పోర్చుగల్ సక్సెస్ కాలేకపోయింది. ఫిఫా వరల్డ్ కప్కు ముందు ఉనై సైమన్ పెద్దగా ఫామ్లో ఏమీ లేడు. క్లబ్ మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. 50 గోల్స్ను అడ్డుకోలేకపోయాడు. దీంతో ప్రపంచ కప్లో ఉనై సైమన్కు చోటు కష్టమేననే చర్చ జరిగింది. అయితే కోచ్ మాత్రం మద్దతుగా నిలిచాడు. సైమన్కు అవకాశమిచ్చాడు. ఆ నమ్మకాన్ని ఉనై సైమన్ నిలబెట్టుకుంటున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు రొనాల్డో గోల్ కొట్టకుండా ఆపిన సైమన్ మరి మెస్సీకి కూడా అడ్డుగా నిలుస్తాడా? ఫామ్లో ఉన్న మెస్సీని ఆపగలిగితే మాత్రం సైమన్ రేంజ్ మరింత పెరుగుతుందనే చర్చ ఉంది.